బట్టి వాటిని చదివినందరికీ కూడా వందనాలు కీర్తనలో 112 మొదటి నుంచి 10 వచనాలు ఇలా ప్రయత్నం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడను. యెహోవాను మనం ఏం చేయాలి? స్తుతించాలి. యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉంటే మన ఎంత అనేకమైన ఆశీర్వాదకరములు వస్తాయన్నమాట. వారి ఆనందించులు అని చెప్పుచున్నాడు. కీర్తనలు దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు ఆనందించే నీతిమంతునికి లభించే ఆశీర్వాదములు వారి స్థిరమైనవి జీవితానికి వర్తిస్తూ ఉంటుంది. ఇది జ్ఞానానికి పునాది. అయితే దేవుని భక్తి ప్రచరింపక మరియు ఉదాహరణ స్వభావం ఏమంటే మన మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కీర్తన అధ్యాయంలో చాలా అన్ని కూడా యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడిన ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ కూడా ధన్యులు అని రాసిపెట్టే ఉంటారు. ఎందుకంటే ఈయన దావీదు గారు ఎంతో అనుభవ జ్ఞానంతో రాసి ఉన్నాడు. ఈ కీర్తనలన్నీ కూడా ఆయన అనుభవం ద్వారా ఎక్కడంటే గొర్రెలు కాయచ్చు, ఆయన కీర్తనలు పాడచ్చు, ఇవన్నీ కూడా రాసి ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారు ఆజ్ఞల యందు నడుచుకున్న వారు అందరూ కూడా ధన్యులు అని చెప్పి ఉన్నాడు. యెహోవాకు మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తుల ఆనందం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టే మనము సంతోషించాలి. దేనిని బట్టి సంతోషించాలి? దేవుని ఆజ్ఞలను బట్టి మనము సంతోషించాలి. ఆయన ఆజ్ఞలను బట్టి మనం ఎప్పుడైతే సంతోషం పడుతుంది. ఇక్కడ భయం అంటే భయపడటం కాదు, దేవుని పట్ల ప్రగాఢమైన గౌరవం ఉంది. దేవుని యందు ఆజ్ఞలను గైకొనుట, దేవుని యందు మనము గౌరవము కలిగి ఉండట. వారి సంగతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఏమవుతారు? వీరి పిల్లలు భూమి మీద కూడా బలవంతులు అవుతారు. మరి యథార్థవంతులు వారు ఆశీర్వదింపబడును అని అంటారు. ఎవరు? వారి సంతతి వారు యెహోవా యందు భయభక్తులు కలిగి భూమి మీద ఉన్న వారందరూ కూడా యథార్థంగా ప్రవర్తించే వారందరూ కూడా వారి పిల్లలు ఆశీర్వదింపబడతారు, వారు ఆశీర్వదింపబడతారు. అది ఎప్పుడు మనం దేవుని యందు యథార్థంగా కలిగి ఉన్నప్పుడు మనమందరం కూడా దీవింపబడతాము, మనందరము కూడా ఆశీర్వదింపబడతాము. కూడాద్యం కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలిచును. ఏముంది మన ఇంట? కలిమియు సంపదయు వాని ఇంట. ఎవరి ఇంట? యెహోవా యందు మనము భయభక్తులు కలిగిన వారి అంట. ఆజ్ఞలను నడుచున్న వారి అంట ఏముంటది? వారి కలిమియు సంపదయు వారి ఎంటనే ఉండదు అన్నాడు. వారి నీతి నిత్యము కూడా నిలుచునని అన్నాడు. పిల్లలు భూమి మీద బలవంతులు అవుతారని అన్నాడు. మరియు యథార్థవంతులు అవుతారన్నాడు. ఆశీర్వదింపబడిన వారు అవుతారు. వీరి ఏళ్లలో ఐశ్వర్యం ఉంటుంది. వీరి మంచితనం లేదా నీతి శాశ్వతంగానే నిలిచి ఉంటుంది. ఎవరో కలిపి అందు సంపద అందు నిండిన వారందరూ కూడా వారి నీతి నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారి కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. ఎలా ఉండును? మన నీతి కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే యథార్థంగా ఉంటే చీకటిలో ఉన్నను కూడా వెలుగు పుట్టునని అన్నాడు. వారి కటాక్షములను వాత్సల్యము కూడా నీతి కలిగిన వారమై ఉంటామని అంటున్నాడు. వీరి ఇళ్లలో కూడా ఏముంటుందంటే ఐశ్వర్యం ఉంటుంది. వాళ్ళ ఇళ్లలో ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడు? దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. మనం ఎప్పుడు కూడా యెహోవా యందు భయభక్తులు గలవారమై ఉండాలి. ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడు కూడా కైకొనాలి. అప్పుడు మన జీవితాలలో మంచి మేలును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎక్కడ సామెతలు రాసిన గ్రంథంలో ఉంటాం కదా, యెహోవా నీతిమంతులు ఆశీర్వదింపబడును అని ఉంటుంది సామెతల గ్రంథంలో. అలాగే యెహోవా యందు మనం నీతిని ధర్మశాస్త్రములు గైకొంటే మన ఇళ్ళు కూడా ఆశీర్వదింపబడతాయి. నీతిమంతునికి లక్షణాలు ఏమనంటే యెహోవాను ఆశ్రయించాలి, నీతిని కలిగి ఉండాలి, యథార్థతను కలిగి ఉంటే చీకటిలో కూడా మనకి వెలుగు పుట్టును. వారి కటాక్షము కూడా వాత్సల్యము నీతి గలవారి ఎడల దయాళమును అప్పించువారును భాగ్యవంతులను న్యాయ విమర్శనలో వారి వ్యాజ్యమే గెలిచినని అంటున్నాడు. ఎప్పుడు? యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉంటుంది. దయాళులు మన అప్పించి వారు కూడా భాగ్యవంతులు కూడా న్యాయ విమర్శనలో కూడా వ్యాజ్యమాడు వారు కూడా గెలుస్తాము అని అంటున్నారు.
అన్నాడు. అలాంటినప్పుడు దేవుని యందు మనం ఇంకెంత నీతిని కలిగి మనం ఏం చేస్తామంటే ఆకలి తీరగానే అన్నం పెట్టిన వారిని ఏం చేస్తాం, మర్చిపోతాం. మనకు మేలు చేశారనుకో వాళ్ళకి ఎప్పుడు కీడు చేయాలని ఆలోచించాలి తప్ప కానీ మేలు చేసిన వాళ్ళకి మేలు చేయాలని ఆలోచించి దేవుడు కూడా అన్నాడు కదా, మేలు చేసిన వారికి మీరు మేలు చేయకపోయినా కానీ పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయవద్దని అన్నాడు. ఎవరికైనా మనం సాయం చేసినప్పుడు ఈ చేతితో తెలియకూడదు. ఎందుకంటే దేవుడు పైనుండి అన్నీ చూస్తున్నాడు. మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నామా లేకపోతే ఎలా ఉంటున్నామో, నీతిని అనుసరించి నడుచుకుంటున్నామా, యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటున్నామా, మనం ఏ త్రోవలో నడుస్తున్నామో ముళ్ళ త్రోవలో నడుస్తున్నామా లేకపోతే చీకటిలో నడుస్తున్నామా వెలుగులో నడుస్తున్నామా, దేవుడు అన్ని కూడా చూచుచున్నవాడు. ప్రతి ఒక్కటిని కూడా చూచుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదమే కలిగినని అంటాడు. యెహోవా యందు యథార్థం కలిగి ఉండమని అంటున్నాడు. కటాక్షము వాత్సల్యమును నీతియు గలవారు దయాళులను అర్పించువారు భాగ్యవంతులను, న్యాయ విమర్శనలు వారి వ్యాజ్యమునే గెలిచినారు. న్యాయ విమర్శనలు ఎవరిది? నీతి కలిగిన ఉన్న వారికే, యెహోవా యందు ఆజ్ఞలను గైకున్న వారికే న్యాయ విమర్శనలు ఏం జరుగును, గెలుచును అని అన్నారు. అట్టి వారు ఎప్పుడును కూడా కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు. ఎక్కడ ఉండును? నీతిమంతులు జ్ఞాపకంలోనే ఉండును అన్నాడు. అట్టి వారు ఎప్పుడును కూడా కదిలింపబడరు. నీతిని కలిగి ఉంటే మనం చూడండి, అబద్ధం చెప్పాలనుకో వెంటనే చెప్పేస్తారు. అదే నీతి కలిగిన మాట అయితే ఒకటే మాట కాబట్టి తడబడిపోతారు. ఎందుకంటే నీతి అగ్ని వంటిది, దహించి వేస్తుంది. అలాగే మనం కూడా అబద్ధం అనుకో కోళ్ళు చెప్పేయచ్చు, అబద్ధం చెప్పమనుకో అది వెంటనే నమ్మేస్తారు. అదే నిజం చెప్తే ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అబద్ధము ఉన్నంత ఆకర్షణ నీతికి నిజాయితీకి ఉంది. కానీ ఎప్పటికైనా ఒక్కసారి అబద్ధం గెలవచ్చేమో, కానీ నిజమైతే ఎప్పటికైనా గెలుస్తుంది. అది గెలిచి ఏం చేస్తుందంటే దహించి వేస్తుంది మనిషిని. ఎప్పుడైతే నీతిని అనుసరించి నడుచుకుంటామో మనము సాతాను యందు కూడా గెలవగలుగుతాము. మనం సాతాను యందనే కాదు ఎవరి యందైనా సరే మనము గెలవగలిగేది ఎప్పుడంటే మనము నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడే, యథార్థంగా నడుచుకున్నప్పుడు, మనము దేవుని ఆజ్ఞలను గైకున్నప్పుడే మనం ఏం కలిగి ఉంటామంటే మన సాతాను నుంచి గెలిచి మనము విజయం పొందుకుంటాము. దేవుడిని శోధించింది సాతాను, చాలా శోధించింది కదా. ఈ కొండ మీద నుంచి దూకుము, నీ ప్రజలు నిన్ను పట్టుకుంటారన్నాడు. ఇది రాళ్లను రొట్టెలుగా చేసిన తీర్మానం. అలాంటి సాతాను దేవుడిని శోధించడం మనల్ని కూడా శోధిస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇవన్నీ తట్టుకుని న్యాయ విమర్శనలో మనం గెలవాలి. దేవుని యందు మనం గెలిచిన ఎడల సాతాను యందు విజయం పొందినప్పుడు దేవుడు మన నిత్యముగా కదిలింపబడము. నీతిమంతులుగా ఉన్నప్పుడు మనము జ్ఞాపకము చేసుకుందురు అని అన్నాడు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగానే నుండును. వాడు దుర్వరక్తకుడు జడియడు, అంటే దుర్వార్తలకు వాడు జడియడు అన్నాడు. వారి హృదయం ఎలా ఉండాలి? యెహోవాని ఆశ్రయించి స్థిరముగానే ఉండాలి. యోగును ఒకసారి మనం ఎప్పుడు కూడా యోగు జీవితంలో జరిగిన దాన్ని మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే యోగు బైబిల్లోనే నాకు తెలిసినంత మటుకి యోగు పడిన కష్టాలు ఎవ్వరూ కూడా పడలేదు. ఎందుకంటే బిడ్డలు విడిచిపెట్టేశారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, స్నేహితులు, కనీసం పశువులు, గొడ్లు అన్నింటిని కూడా సాతాను దహించి వేసింది. సాతాను వాటన్నిటిని కూడా నాశనం చేసింది. కానీ అయినా సరే దేవుని మీదనే సాతాను ఏం చేసింది? నింద వేసింది. ఎందుకంటే నువ్వు యోగు చుట్టూరు కంచి వేసావు కాబట్టి యోగు అలా క్షేమంగా ఉన్నాడు. నువ్వు కంచి తీసేసినా కూడా నిరీక్షణను కోల్పోయాడా? కురుపులు వచ్చేసింది, గజ్జి వచ్చేసింది, తినడానికి తిండి లేదు, భార్య వచ్చేమోనని దేవుడా దేవుడా అని అన్నావు. ఏం చేశాడు నీ దేవుడు? విడిచిపెట్టయ్యి నీ దేవుడిని మాలయ్యి ఉల్లయ్యి అని అన్నాడు. కానీ యోగు మాత్రం నిరీక్షణలో కోల్పోలేదు, పట్టుదలని కోల్పోలేదు. మనం కూడా దేవుని ఎడల అంతే విధంగానే ఉండాలి. అదే విధంగానే మనం కూడా నడుచుకోవాలి. వారు అంతటి గొప్పవారే ఆ రోజుల్లో అలా ఉన్నప్పుడు మనము ఈ పాపంలోకంలో ఉన్నాం. ఇంకెంత నీతిని కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? మనం యథార్థతను కలిగి ఉండాలి. యెహోవాను ఎప్పుడు కూడా ఆశ్రయించి స్థిరముగానే ఉండాలి. వాడు దురత్వం నుండి జయం. అప్పుడు యోబు ఏం చేశాడు? కడకే నిరీక్షణ కలిగి అందరికంటే ఆశీర్వాదములు పొందుకున్నాడు. అన్నిటిని కూడా జయించుకున్నాడు. మునుపటి కంటే అధికమైన మేళ్లతో ఆశీర్వాదములు పొందుకున్నాడు. దేవుడు కూడా మనకు కూడా అలాంటి శ్రమలు పెడుతూ ఉంటాడు. సాతాను ఒక పక్కన పెడుతుంది, దేవుడు కూడా ఒక పక్కన పెడుతుంది. ఏంటంటే నా నిరీక్షణ కలిగి ఉంటుందా, నాలో స్థిరత్వం కలిగి ఉంటుందా లేదా అని ఎప్పుడు కూడా మనుషులకే పెడుతూ ఉంటాడు కష్టాలు. ఆ కష్టాలను జయించి మనం దేవుని యందు మనం ఏం చేయాలంటే స్థిరత్వమును కలిగి ఉండాలి. వాని హృదయం యెహోవాని ఆశ్రయించి స్థిరముగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి?
యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నిలవాలి. అప్పుడు సాతాను నుంచి జయము మనకే వస్తుంది. వాని మనస్సు స్థిరముగా ఉంటుంది. ఎలా ఉండదు? సాతాను జయించిన మనసు స్థిరముగా. యోబు సాతాను జయించిన తర్వాత ఒక్కసారైనా త్రొట్టిల్లిపోయాడా? కనీసం పాపంలోకి లోనయ్యాడా? అబద్ధములు ఆడాడా? అసలు ఏది కూడా చేయలేదు యోబు. అయినా సరే యోబుని సాతాను శోధించింది. కానీ దేవుడు కంచి తీసేసిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు, కంచి ఉన్న తర్వాత కూడా అలాగే ఉన్నాడు. అలాంటినప్పుడు మనము కూడా అలాంటి భక్తిని కలిగి ఉండాలి. దేవుని ఎడల అలాంటి స్థిరత్వమును కలిగి ఉండాలి. అలాంటి మనస్సును కలిగి మనం ఉండాలి. యెహోవాని ఎప్పుడు కూడా ఆశ్రయించాలి. వారి మనసు ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలని అంటాడు. వారి మనసు తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు కూడా వాడు భయపడకూడదు. అంటే శత్రువుల విషయం మనకి చాలా మంది కనిపించిన శత్రువులు ఉంటారు, కనపడని శత్రువు మన కూడానే ఉంటారా? ఒక్క నిమిషంలో ఏం చేస్తారు? మారిపోతారు. ఎందుకంటే సాతాను వాళ్ళ అలాగ ప్రవేశిస్తుంది. అలాగ ప్రవేశించి ఆమె శత్రువు విషయంలో తన కోరిక నెరవేరు వరకు కూడా భయపడవద్దు అని అంటున్నాడు. అంటే సాతాను వారి మనసు స్థిరముగా ఉండి తన శత్రువులని విజయం వచ్చేంత వరకు కూడా మనము భయపడకూడదు. ఎప్పుడైతే భయపడతామో అప్పుడు మనల్ని ఏం చేస్తారు? సాతాను వచ్చి కృంగ తీసేస్తుంది. ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. ఎంత కష్టమైనా రాని, ఎంత నష్టమైనా రాని అసలు ఎప్పుడు కూడా భయపడకూడదు. రాత్రి నా బ్యాగ్ పడిపోయింది. పనికి వెళ్ళాం నిన్న. ఏసమ్మయ్య బ్యాగ్ తగిలిచ్చాను బండికి తగిలితే అమ్మాయి ఎక్కడ పడేసేసాడో తెలియదు. నేను మధ్యాహ్నం నుంచి 12 గంటల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. అందులో ఫోన్ పోయింది, డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదు. నేనేమో భీమవరం హాస్పిటల్ కాడ ఉన్నాను. అమ్మాయి ఫోన్ చేయకపోయేసరికి సరే కాసేపు చేస్తాను చూస్తుంటే అసలు చేయట్లేదు. 4 గంటలకు చేశాను, మళ్ళీ అప్పుడు తీయలేదు. 6 గంటలకి చేశారు, అప్పుడు తీయలేదు. అప్పుడు తర్వాత మళ్ళీ నేను జ్యోతికి ఫోన్ చేసి సుబ్బారావుని కోసమని పంపిస్తే లేదక్క అని చెప్పింది. మళ్ళీ వెంటనే మళ్ళీ కిట్టుగాడు పంపించాడు. లేదు పెద్దమ్మ అన్నాడు. మళ్ళీ వెంటనే అమ్మాయికి చేశారు. మాయ బ్యాగ్ ఏది మాయ ఎక్కడ పెట్టారు మాయ అంటే ఒకళ్ళ ఇంట్లో ఇట్టేనేమో చూస్తానండి అన్నాడు. ఇంట్లో చూసి ఇంటికాడ లేదన్నాడు. వెంటనే అక్కడికి సేమ్ కాడికి వెళ్ళాడు. మాయ అక్కడే ఉంది మాయ చూడండి అంటే మాయ చూడకోకుండానే చూసేసే పిల్ల లేదని వచ్చేసాడు. దారి పొడుగుకి చాలా అందరికి చెప్పుకుంటూ కనీసం అక్కడే పడిపోయింది బ్యాగ్. ఇక్కడి నుంచి అంత దూరంలో పడిపోయింది. మాయ అక్కడే ఉంది చూడండి అంటే మాయ ఏమో ఏం లేదు మాట. కనీసం మళ్ళీ పొద్దుటేలు కూడా నెత్తికాడు. పొద్దుటేలు నెత్తినా వాళ్ళందరినన్నా ఆడవాళ్ళందరినీ అవి ఎక్కడికి వెళ్ళి చూడంలో బ్యాగ్ ఉంటుందా ఎదరిదాకా వెళ్ళండి ఎవరి కళ్ళల్లో పడుతుందండి. అలా లేగలేదు. చూసేసాం ఇక్కడ లేదు, ఎక్కడో పడిపోయిందని అంటాను తప్పగాని లేదు. నేనైతే అసలు సేమ్ రకాలు కూడా జడవలేదు. ఎందుకంటే బ్యాగ్ అక్కడే ఉన్నది, అందులో ఫోన్ ఉన్నది. ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు తీయట్లేదు. అదే ఎవరికైనా దొరికిందంటే ఎవరైనా తీశారు ఫోన్ అన్న తీస్తారు కదా, ఆ ఫోన్ అన్న లిఫ్ట్ చేస్తారు కదా అనేసి నేను ఏం చేశానంటే ఆ బ్యాగ్ అక్కడే ఉన్నది, ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరికి దొరకలేదు అనుకున్నాను. మాకు పొద్దున్న ఇంకొక ఆయనకి ఫోన్ చేశాడు కానీ ఇంకొక ఆయనకి ఫోన్ చేస్తే దొరకలేదు అన్నారు. ఇంకొకరికి ఫోన్ చేశాను, వాళ్ళు దొరకలేదు అన్నారు. సర్లే ఇక్కడే ఉన్నది, ఇక్కడ ఎక్కడుందని వాళ్ళ ఫోటోలు తీసేసి నేను వెళ్ళి ఎత్తుకున్నాను. తిరగసి ఇక్కడ ఫోటో ఇక్కడే ఉన్నాను, ఎక్కడో లేదు. నేను అక్కడే ఉంది చూడండి అంటే ఆ మాయం చూడట్లేదు. కానీ వెళ్ళి అలా నుంచి చూసి ఫోన్ చేశాను, రింగ్ అయింది. చూసేసరికి అక్కడే ఉన్నాను. కానీ అసలు ఎక్కడ దూరమో కాదు, ఏమి కాదు, పక్కన పడలేదు, ఎక్కడ పడలేదు, పక్కన ఇలాగే అలాగా దొరుకుతుంది. నాకు ఏంటంటే భయము, ఈ 30 మంది ఈ నెంబర్లు పోతాయి, వీళ్ళు పని చేసుకున్నారు, ఇన్ని రోజులు కష్టపడారు. నా ఫోన్ 10,000 రూపాయల ఫోన్ కాదు, ఈ 30 మంది అంటే మరి వాళ్ళ పనులు ఇవి పోతాయని అలా భయపడిపోయారు. ఆ భయం వేసినప్పుడు సర్లే ఉంటుంది, ఎందుకంటే అక్కడే ఉంది ఫోన్, ఎక్కడికి వెళ్ళలేదు, సరిగ్గా ఎక్కలేదు అనుకున్నాను. సరిగ్గా అక్కడికే వెళ్ళి చూసాలని కూర్చున్నాను అంతే. ఏంటంటే పొద కనిపించింది నాకు, ఆ పొద ఎక్కడ ఉన్నదో చూసుకుంటే కానీ పొద నుంచి చేసిన ఫోన్ రింగ్ అయింది. వర్షం వస్తే తడిసిపోయింది, పుస్తకాలు తడిసిపోతాయి, అందుకోసం భయపడ్డాను నేను. ఆ ఫోన్ కోసం అయితే కాదు, పుస్తకాలు తడిసిపోతాయి, ఇవన్నీ తడిసిపోతాయి, రేపు పొద్దున్న నాకు చెప్పాలి ఇయర్కేమో ఇవన్నీ ఉన్నాయి ఇందులోనే అని అనుకున్నాను. అసలు భయపడుతూ పడలేదు, ఎందుకంటే అక్కడే ఉన్నది, అది ఎక్కడికి వెళ్ళదు, ఎవరు తీయలేదు. మరి ఇంకేం భయపడాలి? భయం ఎందుకు? ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి మనము భయపడవలసిన పని లేదు. అలాంటి శత్రువులు ఎంతమంది వచ్చినా సరే దేవుడు ఏమన్నాడు? భయపడవద్దు అని అన్నాడు, జడి అవ్వద్దు అన్నాడు. అది నెరవేరు వరకు కూడా ఓపికతో ఎదురు చూడమని అన్నాడు. మరి రాత్రి నుంచి టెన్షన్గా భయపడాలంటే భయపడదు. కొద్దిగా కూడా సీట్లు వచ్చినాయి. 5 గంటలకు వెళ్ళిపోదాం అనుకున్నాను నేను లేచి అక్కడికి. సరే ఇంకా అరగంటకి ఎలాగ వెళ్ళిపోతాం కదా అని వెళ్ళదు.
అలాగా మనం భయపడినప్పుడు ఏంటంటే ఆలోచన తప్పదు, ఆలోచన రాదు. ఒకటైతే ఇంకొక ఆలోచన వస్తుంది. మనం ఎప్పుడైతే భయపడుకోకుండానే మనం సాతాన్ని జయిస్తామో అప్పుడే మనకి విజయం కలుగుతుంది. అంతేకాని మనం భయపడిపోయి ఇదన్నీ చేసామనుకో మన భయంలో ఏది కూడా జరగదు కూడా. మనం చేయాలనుకున్నది చేయలేము, మనం మాట్లాడాలనుకున్నది మన ఆలోచన కూడా రాదు. అలాగే అప్పుడు ఏం చేస్తున్నాం, సాతాను వచ్చి మనలో భయాన్ని క్రియేట్ చేసి మనం చేయాలనుకున్నది చేయలేము. అలాగా మనం ఎప్పుడు కూడా భయపడుకోకుండా ఓర్పును కలిగి మనం ఉంటే అదే దేవుడే బయలుపరుస్తాడు. అంటే ఏది కూడా ఎక్కడికి పోదు. మనం అలాగే దేవుని యందు శత్రువులను ఎదిరించి మనము పోరాడాలి. వాడు దాతత్వము కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడు. ఎలా అంటున్నాడు, వాడి దాతత్వము కలిగి పేదలకు ఇచ్చును. ఎవరన్నా ఈ రోజుల్లో పేదలకు పెట్టాలని చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే ఎవరు ప్రాకులాట వాళ్ళదే అయిపోయింది, ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరు వచ్చి. కానీ దేవుడు ఎలా వస్తానన్నాడు, దొంగ వల్లే వస్తాను, లేకపోతే అడుక్కునే వాళ్ళే వస్తాను, ఎలా వస్తానో కూడా తెలియదు అన్నాడు. ఏ రీతిలో వస్తాను. ఒకవేళ ఈ రోజు మన ఇంటికి అలాగే రావచ్చు దేవుడు, మనం వేయకపోతే వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు. ఏంటంటే ఒక అతనంట బోట్ నడుపుతూ కారులో పడుతుంది, అందులో పడిపోయి సముద్రంలో పడిపోతే నన్ను దేవుడు వచ్చి కాపాడతాడులే అని దేవుడు, నేను ఎంత ప్రార్థిస్తున్నాను, దేవుడు ఎంతలాగా ఆరాధిస్తున్నాను, నన్ను దేవుడు వచ్చి ఏమైనా సరే కాపాడతాడు అని అనుకున్నాడు. ఆ బోట్లోంచి పడిపోతుందటండి. పైన హెలికాప్టర్ వచ్చి నీటిలో పడిపోయావు కదా, రా నేను లేపుతాను పైకంటే, అబ్బాయి నువ్వు వద్దు, నన్ను దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి కాపాడతాడు అన్నాడు. మళ్ళీ ఇంకో బోట్ వేసుకుని వచ్చి రా నిన్ను నేను కాపాడతాను అని అంటే, లేదు నన్ను దేవుడు వచ్చి కాపాడతాడు అన్నాడు. మళ్ళీ ఇంకొక అతను కూడా అలాగే అన్నాడు. ముగ్గురు వచ్చినా సరే నన్ను దేవుడు వచ్చే కాపాడతాడు. అతను ఏం చేశాడు, నీటిలో మునిగిపోయాడు, చనిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు వచ్చి నన్ను కాపాడతామని అనుకున్నాను, నువ్వు నన్ను ఎందుకని కాపాడలేదు, నన్ను ఎందుకని నీ దగ్గరికి తీసుకున్నావా దేవుడిని అడుగుతుంటే దేవుడు అన్నాడు, పోసి పిచ్చివాడా, నేను ఏ రూపంలో వస్తానో ఎలా వస్తానో కూడా తెలియదని చెప్పాను కదా నీకు. నేను ఫస్ట్ హెలికాప్టర్ మీద వచ్చింది నేనే, తర్వాత బోటు మీద వచ్చింది నేనే, తర్వాత పడవ మీద వచ్చింది కూడా నేనే. కానీ దేవుడు వస్తాడో కాపాడతాడో అని అనుకుంటున్నాం, కానీ దేవుడు నేను ఏ రూపంలో ఎలా వస్తానో కూడా ఎవరికి తెలియదు. అందుని బట్టి మీరు ఏం కలిగి ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థన చేసి పట్టుదల కలిగి ఉండాలి అని అన్నారు. అంతేగాని దేవుని రూపంలోనే వస్తాడని అన్నట్టు ఆయన రూపంలో మనం సృజించాడు. మనం ఏ రీతిగా వస్తాడో ఎవరికి కూడా తెలియదు. కాదంటే మనం ఏం చేయాలంటే సిద్ధపాటును కలిగి ఉండాలి, స్థిరత్వమైన మనసును కలిగి ఉండాలి, నీతిని యథార్థతను కలిగి, వీటన్నిటికంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ప్రతిదీ కూడా మనకి ఆశీర్వాదమే కలుగుతుంది. మనం అలాంటి ఆశీర్వాదం, అలాంటి స్థిరత్వమును కలిగి ఉండాలి. వారి నీతే ఎవరి నీతి వారికే ఘనతలు ఇస్తుంది, ఎవరి నీతి వారికే హెచ్చుగా కలిగిస్తుంది. ఘనత నుండి హెచ్చింపబడతాము. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఎప్పుడైతే మనము నీతిని కలిగి యథార్థతను కలిగి ఉంటామో అప్పుడు భక్తిహీనులు ఏమైపోతారో క్షీణించిపోతారు. వారు పండ్లు కొరుకుచుందరు. వారి ఆశ, భక్తిహీనుల ఆశ భంగమైపోయాను. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, యథార్థతని, నీతిని, న్యాయమును కలిగి ఉన్నప్పుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. నిజంగా కొందరు జీవితాలు ఆశపడే ప్రాణాన్ని చాలా తృప్తిపరుస్తారు, కానీ వాటి ఆశ తీరగానే ఏం చేస్తారో దేవుని విడిచిపెట్టేస్తారు. కానీ ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. సమరయ స్త్రీ నీళ్ళకెళ్ళింది, యేసుక్రీస్తు వారు కనిపించి ఆమెకి నీవిచ్చే నీళ్ళ కంటే నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వెప్పుడు కూడా దప్పుకోను అని అంటే, ఆయన మంచినీళ్ళు ఇచ్చారా, వాక్యం ఇచ్చారా? వాక్యమును మారు మనసును ఆమెకి ఇచ్చారు. ఆమె ఊర్లోకి వెళ్ళి ఎలా ఉన్నది, ఒక సాక్షిగా నిలబడింది. అలాంటి సాక్ష్యమును మనము కూడా కలిగి ఉండాలి, అలాంటి నిరీక్షణను మనము కూడా కలిగి ఉండాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే అయినా మనకి ఈ లోకంలోనే ప్రాకులాడుతున్నాం, కానీ ఒకరోజు తీర్పు కాలం ఉన్నది, ఒకరోజు దేవుడు రాకడ ఉన్నది. ఆ రాకడ వరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. ఈ క్షణమే మనదే, మరో నిమిషం మనది కాదు, అది అందరికీ తెలుసు. కానీ మారు మనసు ఈ నిమిషమే పొందాలి. మరో నిమిషం మనం ఏమైపోతామో తెలియదు కదా అని ఎవరమైనా అనుకుంటున్నామా? ఒక్కరు హృదయాలలో నన్ను అనుకుంటున్నామా? మనందరము వాక్యాలు వింటున్నాము, మనందరం చూస్తున్నాము,
బైబిల్ చదువుతాం, అన్నీ చదువుతున్నాము. కానీ దేవుడు రాబోచున్నాడు, ఒక రోజున మనకు తీర్పు కాలం ఉన్నదని సిద్ధపాటును కలిగి మాత్రము ఉండట్లేదు. దేవుడు మన కొరకు మార్గం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు కదా అని మనం ఇక్కడ మన సిద్ధపాటు లేకుండా ఉంటే దేవుడు చేసిన త్యాగానికి ఏమన్నా న్యాయం ఉన్నదా? దేవుడు చేసిన మేళ్ళకి ఏమైనా ఉన్నదా? మన కోసం తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ఆయన ప్రాణాన్ని అర్పించినందుకు మనం ఏమి కలిగి ఉన్నాం? మారు మనసును కలిగి ఉండమన్నాడు, తిరిగి నలిగిన హృదయమును కలిగి ఉండమన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఈ లోకము వైపు చూస్తాం. ఈ లోకము ఎప్పుడు కూడా పాపంతో నిండిపోయి ఉన్నది. ఈ లోకము ఎప్పుడు కూడా పాపమే పాపమే పాపమే, దురాశ, ఆశలు ఇవి తప్ప కానీ ఈ లోకంలో అంతకుమించి ఏది కూడా లేదు. కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా స్థిరముగానే ఉండదు, స్థిరత్వము కలిగి ఉండదు. మనం ఎప్పుడు కూడా ధర్మశాస్త్రమును గైకొనాలి. భక్తిహీనుల వలె కాదు, భక్తి కలిగిన వారి వలె ఉండాలి. మనం భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుతురంటాడు, పళ్ళు కొరుకుతురంటాడు, క్షీణించిపోవుతురంటాడు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని అన్నాడు. భక్తిహీనుల వలె కాదు, మనం భక్తి కలిగిన వారి వలె ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడాలి అని అనుకున్నాము. కానీ ఆశీర్వదింపబడాలి అని అనుకున్నప్పుడు ఎలా ఉంటున్నాము? మనము మన సంతతి వారిని భూమి మీద బలవంతులు అగుదురు అని అంటారు. ఆయన ఆజ్ఞలన్నింటిని బట్టి కూడా అధికంగా ఆనందిస్తారన్నారు. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడే యథార్థంగా ఉండమని అంటున్నాడు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుతురు అన్నాడు. అంటే యథార్థవంతంగా ప్రవర్తిస్తే వారి వంశం ఏమవుతుంది? దీవింపబడుతుంది. వారి పిల్లలు వారికి పశువులను దీవిస్తానంటాడు, పైరులను దీవిస్తారు, ప్రతి ఒక్కటి దీవించి మనకి ఆశీర్వాదకరంగానే ఉంచుతానన్నాడు. కానీ ఆజ్ఞలన్నింటి 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోసేకి. అవన్నీ మనకు కూడా వర్తిస్తున్నాయి కదా. అవన్నీ ఎవరు పాటిస్తున్నాం? మనం ఎవరు కూడా పాటించలేదు. కానీ దీవెనలు కావాలి దేవుని దగ్గర నుంచి, ఆశీర్వాదములు కావాలి దేవుని దగ్గర నుంచి. కానీ మనము మాత్రం దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండట్లేదు, దేవునికి సాక్షులుగా నిలవబడతలేదు. మన హృదయం మారాలి, మన మనసు మారాలి. దేవుడు ఏ క్షణమంది వచ్చినా కూడా తెలియదు. నేను ఎప్పుడు వారం కూడా ఇదే చెప్తాను. ఎక్కడికి వెళ్ళాను సరే దేవుని అక్కడ సమీపంలో ఉన్నది సిద్ధపాటును కలిగి ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు హృదయమును మారాలి, దేవుని వైపు త్రిప్పాలి, ఈ లోకపు వైపు కాదు. నేను కొన్ని మీటింగ్స్కి వెళ్ళాను, ఆ మీటింగ్స్ కూడా అదే చెప్పారు, అదే అన్నారు. ఈ లోకం కోసం చూస్తున్నారు. ఈ లోకంలో దాచబడిన ధనము కాదు, దేవుని దగ్గర దాచబడిన ధనము కోసం మనం ఎదురు చూడాలి. ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది, అసూయ, స్వార్థాలు, ద్వేషాలు వీటితోటే ఉన్నది. దేవుని యొక్క వాక్యము మాత్రమే స్థిరము కలిగి ఉన్నది. అబ్రహాము తన కుమారుని ఇవ్వట్లో వెనదీయలేదు, హన్నా తన కుమారులను ఇవ్వట్లో వెనదీయాలి. అయినా అలాంటి వారు అంత గొప్ప వారే కూడా ఉన్నప్పుడు మనం ఏ పాటి వారు? మన జీవితాలు ఏ పాటివి? కయ్యేను హేబేలు అర్పణలు కూడా దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఎవరి ఆశీర్వాదం ఇచ్చాడు? సుంకర వలె ప్రార్థన చేయవద్దని అన్నాడు. మనం ఎప్పుడు కూడా నీతిని కలిగి ప్రార్థన చేయమన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరము కూడా. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.